భారత క్రికెట్లో వివాదరహితునిగా క్రమశిక్షణకు మారుపేరుగా జెంటిల్మెన్ గా పేరున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఆట పట్ల అంకితభావం విషయంలో అతనికి ఎవ్వరూ సాటిరారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కోసం కష్టపడడంలో దివాల్ ముందుంటాడు. ఆటగాడిగానే కాదు కోచ్ గాను ద్రవిడ్ శైలి ఏమాత్రం మారలేదు. అందుకే మిస్టర్ డిపెండబుల్ అంటే అందరికీ అంత గౌరవం. తన కమిట్మెంట్ ఏంటనేది మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. అయితే తాజాగా కాలికి పెద్ద గాయమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మైదానంలోకి దిగి తన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. క్రికెట్ ఆడుతుంటే అతని కాలికి ఇటీవలే పెద్ద గాయమైంది. ఎడమ కాలికి దెబ్బ తాకింది. దీంతో అతని కాలికి పెద్ద కట్టు కట్టారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతుండటంతో అన్ని జట్లు తమ కోచ్ల ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. కానీ రాజస్థాన్ మాత్రం కోచ్ లేకుండానే సాధన చేయాల్సి వచ్చింది. దీంతో రాహుల్ ద్రవిడ్ తనకు తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా అలానే మైదానంలోకి దిగాడు. తన వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ట్రైనింగ్ క్యాంపులో చేరాడు. సరిగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఊతకర్రల సాయంతో రాహుల్ జైపూర్లోని ట్రైనింగ్ క్యాంపులకు వచ్చాడు. తాను ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి కోచ్ను ఇంకెక్కడా చూడలేం. రాహుల్ కు గాయమవడం బాధాకరమైన విషయమని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఇలాంటి కోచ్ ఉంటే జట్టుకు విజయం పక్కా, ఇలాంటి కోచ్ దొరకడం అదృష్టం అంటూ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీంలో ద్రవిడ్ ఒకప్పుడు ఆటగాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇదే జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. 2011వ సీజన్ నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్ కు వివిధ బాధ్యతలు నిర్వర్తించాడు. తమతో మంచి బాండింగ్ ఉన్న ద్రవిడ్ నే ఫ్రాంచైజ్ హెడ్ కోచ్ గా నియమించింది. ఇండియాకు T20 వరల్డ్ కప్ అందించి ఘనంగా రిటైర్ అయిన ద్రవిడ్ రాకతో ఆర్ఆర్ టీం జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఫేవరెట్స్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆ జట్టు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతోంది. 2008 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలుచుకున్న ఆ జట్టు తర్వాత మరోసారి ఛాంపియన్ కాలేకపోయింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో క్వాలిఫైర్స్ కు చేరిన ఫైనల్ కు అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈసారి కొత్త సీజన్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఆ జట్టు ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గంటల కొద్దీ శ్రమిస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహరచన ఇలా అన్నింటా మెరుగవడంపై ఫోకస్ చేస్తున్నారు. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.